సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే Jan 29 అనమాట, మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య సందర్భంగా ఎంతమంది భక్తులు వచ్చారంటే చూడండి. మనని సంగం ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళనిస్తలేరు, ఎక్కడికక్కడ క్లోజ్ చేశారు. ఒకవేళ మనం సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పరిస్థితి అంటే ఇప్పుడు మనకు వ్యూ పాయింట్ కనబడుతుంది, ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా త్రివేణి సంగమం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నదంతా అరోల్మోరి ఘాటు, ఇది యమునా నది మీద ఉంటుంది అనమాట. సో మనకు మిడిల్లో కనిపిస్తుందా, అది సంగం ఘాటు. మనకు అఘోరాలు, సెలబ్రిటీస్ వీళ్ళంతా వస్తే అక్కడ సంగం ఘాట్కి వెళ్ళి స్నానాలు చేస్తారు. అటు సైడ్ మొత్తం కనిపిస్తుంది అంతా గంగా నది ఒడ్డు అనమాట. ఇప్పుడు ఇది యమునా నది ఒడ్డు ఎట్లనో అది గంగా నది ఒడ్డు. అటు ఇంకో ఘాటు ఉంటుంది, మన నాగసాధులు వీళ్ళంతా స్టే చేసేది అటు సైడే. సో మన మోనాలిసన్ కానీ మీరు అంతా చూసింది అటు సైడే. సో ఈరోజు ఇంతమంది జనం వల్ల ఏం చేస్తారంటే మనకి టెంపరీ బ్రిడ్జ్లని ఇలా మీరు చూసారు కదా, ట్యూబ్స్తో టెంపరీ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలంటే ఇంత దూరంలో సెక్టార్ 24 సెక్టార్ 23 అన్నమాట. సెక్టార్ 24లో మనకి టెంపరీ బ్రిడ్జెస్ ఉంటాయి. యమునా నది నుంచి గంగా నదికి వెళ్ళేది, అక్కడ నుంచి అలా వెళ్తూ మళ్ళీ ఆ గంగా నది నుంచి సంగం ఘాట్కి మళ్ళీ టెంపరీ బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట. ఇలా మీకు కనిపిస్తుంది కదా లాంగ్గా అది. కాకపోతే ఇంత జనాలకు ఆ టెంపరీ బ్రిడ్జ్ నుంచి వెళ్తే తొక్కిసరాట్లు ఎవరన్నా చనిపోయే అవకాశం ఉందని మనకు చాలా టెంపరీ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు అనమాట. సో మనం ఈ అరోల్మోర్ ఘాట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఓన్ వెహికల్స్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఇటువైపు ఆగుతున్నారు అనమాట అరోల్మోర్ ఘాట్కి వెళ్ళి.